ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పెన్షన్లను రెండవ నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గర పంపిణీ చేశారు. 64 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 2,737.4 కోట్ల మొత్తాన్ని ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన కార్యక్రమం ప్రజలకు చేరువైంది. అందరూ హర్షించేలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసిన సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. పెన్షన్లు ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే ఎన్నికల్లో చెప్పామో మన ప్రభుత్వం రాగానే పెన్షన్ని 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో 4,000 చెప్పడమే కాకుండా ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన బకాయి అంటే మన లెక్కలో ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు ఇస్తాము. ఏ రోజైతే ప్రకటన చేశామో ఆ రోజు నుంచి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఆ బకాయిలతో కలిపి పోయిన నెల 1వ తారీఖున 7,000 రూపాయలు ప్రతి లబ్ధిదారుడికి అంటే 64,82,000 అనుకుంటాను. అంటే 65 లక్షలు, దాదాపు 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మళ్ళీ ఈరోజు 4,000 రూపాయలు 1వ తారీఖున. గతంలో వాలంటరీ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన బకాయి అంటే మన లెక్కలో ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు ఇస్తాము. ఏదైతే ఎన్నికల్లో చెప్పామో మన ప్రభుత్వం రాగానే పెన్షన్ని 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో 4,000 చెప్పడమే కాకుండా ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన బకాయి అంటే మన లెక్కలో ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు ఇస్తాము. ఏ రోజైతే ప్రకటన చేశామో ఆ రోజు నుంచి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఆ బకాయిలతో కలిపి పోయిన నెల 1వ తారీఖున 7,000 రూపాయలు ప్రతి లబ్ధిదారుడికి అంటే 64,82,000 అనుకుంటాను. అంటే 65 లక్షలు, దాదాపు 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మళ్ళీ ఈరోజు 4,000 రూపాయలు 1వ తారీఖున. గతంలో వాలంటరీ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన బకాయి అంటే మన లెక్కలో ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు ఇస్తాము.